ఎన్డీఏ సర్కార్లో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రుల పదవులు ఎవరికి దక్కుతాయనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డిని కంటిన్యూ చేస్తారా, బండికి చోటిస్తారా, ఈటెల పేరు పరిశీలిస్తారా, జేజమ్మకు జై కొడతారా అనే దానిపై తేలాల్సింది. ఎన్డీఏ సమావేశానికి తెలంగాణ ఎంపీలు న్యూఢిల్లీ చేరుకున్న నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. దేవసపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, ఈటెల, జేజమ్మ అలాగే కిషన్ రెడ్డి కంటిన్యూ అవుతారా? చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి, క్లారిటీ వస్తుందా ఈరోజు? ఖచ్చితంగా హరి, మనం చూసుకోవచ్చు తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలుపొందడంతో ఎవరికి కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారన్న దానిపై ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని దాదాపుగా కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నట్లయితే ప్రచారం జరుగుతుంది. ఒకవైపు పార్టీ అవసరాల కోసం కిషన్ రెడ్డిని వాడుకుంటే మిగతా వారికి అవకాశాలు దక్కే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు మనం చూసుకోవచ్చు ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయనను మంత్రివర్గంలో తీసుకుంటారా, లేదంటే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల్లో పార్టీ బలోపేతం కావాలనుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బలోపేతం కావాలని చెప్పి బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ను పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగిస్తారా, లేదంటే జేజమ్మకు మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచిన డీకే అరుణకు మహిళా కోటాలో మంత్రివర్గంలో చోటిస్తారా అన్న దానిపై కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సీనియారిటీ దృష్టిలో పెట్టుకొని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారనే ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. ఎవరిని తీసుకుంటారు, అందరూ సీనియర్లు కావడంతో వీరిలో ఎవరికి ప్రాధాన్యత కల్పిస్తారు అన్న దానిపై ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా నేరుగా చెవెల ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా నేరుగా పార్టీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయనకు విషయ పరిజ్ఞానం దాని మీద పట్టుండడంతో, భాష మీద పట్టుండడంతో అతనికి కూడా ఏమైనా అవకాశం కల్పిస్తారా అన్న కూడా ఒక ఆసక్తి అయితే నెలకొంది. ముందుగా అయితే సీనియారిటీ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని మాత్రం పార్టీ అవసరాల కోసం వాడుకుంటారా, జాతీయ అధ్యక్ష బాధ్యతలు ఏమైనా ఇస్తారా, లేదంటే పూర్తిగా కేంద్ర మంత్రి పదవినే కంటిన్యూ చేస్తారా అన్నది మాత్రం కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కిషన్ రెడ్డి విషయంలో క్లారిటీ వస్తే డీకే అరుణకు అవకాశం ఇస్తారా లేదా అన్న దానిపై తేలిపోతుంది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి కిషన్ రెడ్డికి అవకాశం ఇస్తారా, డీకే అరుణకు అవకాశం ఇస్తారా అన్నది కొంత సస్పెన్స్ అయితే నెలకొంది. మహిళా కోట కింద డీకే అరుణకు మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారనే ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 30 మంది ఎంపీలుగా గెలిచారు, మహిళలు ఎంపీలుగా గెలిచారు. ఈ నేపథ్యంలో మహిళా కోటాలో డీకే అరుణకు అవకాశం దక్కుతుందనే ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తంగా మిత్రపక్షాలకు సంబంధించి ఎన్డీఏ సర్కార్లో ఉన్న మిత్రపక్షాలకు ఏ విధంగా ఇస్తారో అదేవిధంగా తెలంగాణలో బీజేపీ ఎప్పుడు లేనంతగా 8 సీట్లు సాధించడంతో ఎంతమందికి మంత్రి పదవులు ఇస్తారు, ఇద్దరికి ఇస్తారా, ముగ్గురికి ఇస్తారా, ఒకరికి పూర్తి స్థాయిలో క్యాబినెట్లో చోటిచ్చి ఇద్దరికి సహాయ మంత్రులు ఇచ్చే అవకాశం ఉందన్న ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. దాదాపుగా ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది హరి. ఓకే విక్రమ్.